ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకటే అంటారు, వీడియో చాలా బాగుందని. డెఫినెట్లీ చేసుకుంటారు కూడా, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వాయిస్‌లో కొంచెం ప్రాబ్లమ్ వస్తుంది, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వల్ల. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ నుంచి ఆశించేది ఒకటే. ఓకే, ఇంకోటి అలర్ట్ మోషన్ గురించి కొంచెం చెప్పాలి, చెప్తాను, వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఫస్ట్ నేను యూజ్ చేసిన వర్షన్ చూపిస్తాను మీకు. ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన. ఇక్కడ అబౌట్ ఉంది కదా, అందులోకి వెళ్ళాను. ఇక్కడ చూసుకుంటే 5.0.249 వర్షన్ అయితే యూజ్ చేస్తున్నా, ఈ వర్షన్ అయితే. ఓకే, మీకు ఇంకో వర్షన్ ఇచ్చాను నేను. అంటే నేను ఎక్కువ చెప్పను యాప్ గురించి, మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, మన సైడ్లో అయితే ఉంటుంది, అక్కడ నుంచి ట్రై చేయండి. ఓకే, లేకపోతే ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఒకటే మెసేజ్ చేయండి, అలర్ట్ మోషన్ యాప్ అని. వేరేది ఏం మెసేజ్ చేయకండి. మళ్ళీ హాయ్, హలో అలాంటివి ఏమొద్దు. యాప్ కావాలంటే యాప్ లింకే మెసేజ్ చేస్తే డెఫినెట్లీ చాలా ఫాస్ట్‌గా మీకు లింక్ అయితే పెడతాను. ఓకేనా? ఒకటే చెప్పండి మీరు, యాప్ లింక్ కావాలని, అలర్ట్ మోషన్ యాప్ లింక్ అని, అంతే చాలు. మెసేజ్ చేసేటప్పుడు మళ్ళీ హాయ్, హలో చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మీ దగ్గర యాప్ ఉంటే మీరు ఏదైనా చేయగలరు కాబట్టి, అది కూడా లేటెస్ట్ వర్షన్ ట్రై చేస్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డిస్క్రిప్షన్‌లో మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. మాక్సిమం XML యూజ్ చేయనీకే ట్రై చేయండి. ప్రీసెట్ యూజ్ చేయనీకే ట్రై చేయండి. 50-50 అనుకోండి. ఏది యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. కానీ XML యూజ్ చేసేవాళ్ళు సాంగ్ ఉంది, అక్కడ నుంచి డౌన్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత కొన్ని ఫోటోస్ అయితే ఇందులో చాలా స్టార్టింగ్‌లో చూపిస్తాను మీకు. ఈ స్టార్టింగ్‌లో ఇక్కడ రౌండ్ షేప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్ చేయడానికి నాకు చాలా టైం పడ్డది. మీకు అంత టైం కూడా లేదు. టైం అంతా వేస్ట్ కూడా చేయను మీది. మాక్సిమం 11 గ్రూప్స్ ఉంటది. ఇందులో ఒకటే ప్రాసెస్ ఉంటది, అది నేను చెప్తాను. మిగతాదన్నీ ఆటోమేటిక్‌గా మీరు యాడ్ చేసుకుంటారు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టార్టింగ్ గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రౌండ్ షేప్ ఉంది కదా, దాన్నైతే మీరైతే హైడ్ చేసేయండి. అయితే మనకు ఫోటో అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తది. ఓకే, ఈ ఫోటోని డిలీట్ చేద్దాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సంథింగ్ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, కొంచెం బాగా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటున్నా, కొంచెం సెంటర్‌లో పెట్టి ఎండింగ్ వరకు అయితే జరిపి దాన్ని కిందికి తీసుకొస్తున్నా. తీసుకొచ్చిన తర్వాత ఈ ఏదైతే హైడ్ చేసినామో దాన్నైతే తీసేయండి, హైడ్ తీసేయండి. ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్. ఇప్పుడు బ్యాక్ వద్దాం. బ్యాక్ వస్తే ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క గ్రూప్‌లో ఒకటే చేయాలి మీరు. గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఫోటో సెలెక్ట్ పైన ఈ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. దాన్ని కిందికి తీసుకురండి. ఈ ఓల్డ్ ఫోటోని డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ ఫోటో ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకోండి. షేప్ ఎంతైతే ఉందో అంత మాత్రమే పెట్టండి. ఇప్పుడు చూడండి. ఓకే, ఫస్ట్ ఫోటో వచ్చింది, సెకండ్ ఫోటో. ఇలా ప్రతి ఒక్కటి 1 బై 1 కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు, కొంచెం ఓపికతోటి చేంజ్ చేసుకోండి. డెఫినెట్లీ దీనికైతే ఓపిక కావాలి. దాంతోపాటు ఇక్కడ మీకు నచ్చకపోతే ఇక్కడ మీకు నల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్‌లోకి వెళ్ళి ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు ఇలా. ఓకే, ఇంకా ఒకవేళ జూమ్ చేసుకోవాలంటే జూమ్ కూడా చేసుకోవచ్చు ఇలా. ఓకేనా? మీ చాయిస్ అది, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఓకే, గ్రూప్ లాగా కాదు, ఇది మంచిగా వర్క్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు మిగతా ఫోటోస్ అయితే 1 బై 1 మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఒక ఫోటో అయినా 2 ఫోటోస్ అయినా, ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో అవి క్లియర్‌గా సింపుల్‌గా యాడ్ చేసుకోండి చాలు. ఓకే, ఎండింగ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక షేప్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూడండి, 222 దగ్గర వచ్చేయండి. అంటే 222 దగ్గర వచ్చి ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్‌ని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ ఎంతైతే 100 వరకు పెట్టి బ్లాక్ కలర్ అయితే పెడుతున్నాను. దీని ఒపాసిటీ అయితే కొంచెం తగ్గిస్తున్నా. ఎఫెక్ట్ ఆప్షన్‌కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. బ్లింక్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువ పెడుతున్నాను. ఓకే, కాపీ చేస్తున్నా. ఎండింగ్‌లో వద్దాం. ఎండింగ్‌లో కూడా సేమ్ ఇలా చాలు. ఇప్పుడు దీనితో మీరైతే ఈజీగా సింపుల్‌గా సేవ్ చేసుకోండి. నచ్చితే హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.